హ్యాపీ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేట్ గా ఉంటుంది. అలాగే వీడియో చివరన డిఫరెన్స్ ని కామెంట్ చేయండి. రెగ్యులర్ గా కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వారికి క్రిస్మస్ రోజున గిఫ్ట్ ఉంటుంది. ఇక ఇక్కడ సీత వాళ్ళ ఇంటి ముందు ఈ రోజు సండే కదా, పిల్లలంతా కలిసి చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. హే మున్ని, చింటూ, పింకీ, మరేమో ఒక 2 days లో సెమీ క్రిస్మస్ ఉంది కదా. మన ఫ్రెండ్ మేరీ మనందరినీ చర్చికి ఇన్వైట్ చేస్తా అన్నది. మరి మనం మేరీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా. ఓ అవును చిన్ని, నువ్వు చెప్పింది కరెక్టే. ఊరికే వెళ్లకుండా మనం మన ఫ్రెండ్ మేరీ కోసం మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్దాం. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్ని, చింటూ, మేరీ సండే వచ్చి మన ఇంట్లో పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేస్తా అని చెప్పింది. ఓ అవునా, నిజమా? నాకేం చెప్పలేదు మున్ని. అంతలో మేరీ చిన్న స్కూటీ మీద వస్తూ ఉంటుంది. మధ్యలో ఒక ఆవు ఎదురవుతుంది. ఆవేంటి నాకు అడ్డంగా వచ్చింది. తప్పుకో, నేను త్వరగా వెళ్ళాలి. ఆవు తప్పుకో, నేను మా చిన్ని మున్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తప్పుకో ఆవు, తప్పుకో. అంతలో ఆవు తప్పుకుంటుంది. ఇక మేరీ స్పీడ్ గా హార్న్ వేసుకుంటూ ఆవును తప్పించుకుని చిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరు ఈ కాలేజ్ పాప? చాలా అందంగా ఉంది. అంతలో ఫ్రెండ్స్ అంతా మేరీని చూస్తారు. హే మేరీ వచ్చింది, మేరీ వచ్చింది. మేరీ, మేరీ. ఏమిరా చింటూ, నీ కళ్ళకి నేను కాలేజీ పాపలాగా కనిపిస్తున్నానా? నువ్వు వెటకారం కేరాఫ్ అడ్రస్ లా ఉన్నావురా. నువ్వు సరిగ్గా చెప్పావు మేరీ. అలా అందరూ చింటూని చూసి నవ్వుతూ ఉంటారు. అంతలో అక్కడే ఉన్న సీత, గీత ఇద్దరు మేరీని చూస్తారు. మేరీ, ఏంటమ్మా ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు నువ్వు? మమ్మీ డాడీ కూడా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఆంటీ? మీరెలా ఉన్నారు? మేము కూడా ఆల్ ఆర్ గుడ్. ఇంతకీ ఫెస్టివల్ హడావిడి స్టార్ట్ చేశారా మేరీ? అవును, ఏంటి మమ్మీ డాడీ ఒక్కసారి కూడా కనిపించట్లేదు? కనీసం పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కూడా కనిపించలేదు. గీత ఆంటీ మేరీ వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటుంది కదా, అందుకే వాళ్ళ మమ్మీ డాడీ కనిపించడం లేదు. వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓ అలాగా మేరీ, సరే సరే. నెక్స్ట్ టైం మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పు, ఒకసారి అందరం కలుద్దాం. సరే గీత ఆంటీ, అలాగే సీత ఆంటీ. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మేము వెన్స్డే సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మీరు, రాజా అంకుల్, కృష్ణ అంకుల్ అందరూ మా ఫ్రెండ్స్ ని తీసుకుని చర్చికి రావాలి. డోంట్ మిస్ ఇట్ ఆంటీ, ప్లీజ్. ఓ అలాగా, తప్పకుండా మేరీ. ఖచ్చితంగా వస్తాం మేరీ. ఓ థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. తప్పకుండా మర్చిపోకుండా రావాలి మీరు. అలా మేరీ హ్యాపీగా స్కూటీ స్టార్ట్ చేస్తుంది. మేరీ, మేరీ ఆగు ఆగు, అలా వెంటనే వెళ్ళిపోతావే. మరి మేము ఏ టైంకి రావాలి? మేరీ, మాకు లంచ్ కూడా పెడతారా? ఓన్లీ కేకు, చాక్లెట్స్ మాత్రమే ఇస్తారా? హే చింటూ, మున్ని, చిన్ని, మీరు త్వరగా వచ్చేసేయండి. అన్నీ మేము చూసుకుంటాం కదా. హే చింటూ, ఓన్లీ లంచ్ మాత్రమే కాదు, శాంటా క్లాస్ మీకు గిఫ్ట్స్ కూడా ఇస్తాడు. ఏంటి, శాంటా క్లాస్ కూడా వస్తాడా? భలే భలే. అయితే మేము గిఫ్ట్స్ ఏం తీసుకురావక్కర్లేదా? అరే అసలు అలాంటివి ఏం వద్దు, డైరెక్ట్ గా మీరు వచ్చేసేయండి చర్చ్కి. అన్నీ మేము చూసుకుంటాం కదా. ఇంకా అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, పాస్టర్ గారు కూడా ఉంటారు. చాలా గేమ్స్ కండక్ట్ చేస్తారు.
డాన్స్, సాంగ్స్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సరే, నేను వెళ్తానిక, మీరు త్వరగా వచ్చేసేయండి. అలా మేరీ స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ ఫ్రెండ్స్ అంతా చిన్ని వాళ్ళ ఇంట్లోనే పడుకుంటారు. తెల్లవారుతుంది. ఇక్కడ ఆవు అరుస్తూ ఉంది. ఓంబో ఓంబో. ఇక ఇక్కడ పిల్లలంతా నిద్రలేస్తారు. మెల్లగా చర్చికి బయలుదేరుతారు. ఈ పిల్లలు మీరంతా త్వరగా చర్చికి వెళ్ళండి, మేము మెల్లగా వస్తాం. ఓ అలాగే ఆంటీ. అలాగే ఆంటీ. అలా పిల్లలంతా స్టార్ట్ అవుతారు. ఓ శాంతా క్లాస్ అక్కడే ఉంటారా చిన్ని మున్ని? మనం వెళ్ళగానే కలుస్తారా? వెంటనే మనకి గిఫ్ట్స్ ఇచ్చేస్తారా? ఏ చింటూ, శాంటా క్లాస్ మనకి సర్ప్రైజ్ గా గిఫ్ట్స్ ఇస్తారు. అయినా మనం మేరీ పిలిచినందుకు వెళ్ళాలి, అంతేకాని గిఫ్ట్స్ కోసం కాదు కదా చింటూ, ఓకేనా? అలా వాళ్ళంతా మాట్లాడుకుంటూ చర్చికి చేరుకుంటారు. అందరూ చర్చిలో కూర్చుంటారు. వచ్చేసారా? వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక అలా ఫ్రెండ్స్ అంతా హ్యాపీ సెమీ క్రిస్మస్ అని విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. హ్యాపీ సెమీ క్రిస్మస్ మేరీ. థ్యాంక్ యూ. ఇక ఇక్కడ మేరీ వాళ్ళ బాబాయి పిన్ని మేరీ దగ్గరకు వస్తారు. ఓ అరే చింటూ, చిన్ని, మున్ని, ఎప్పుడొచ్చారు మీరంతా? అరే మేరీ, మీ ఫ్రెండ్స్ వచ్చారని ఒక్క మాట కూడా చెప్పలేదే? అయ్యో ఆంటీ, మేం జస్ట్ ఇప్పుడే వచ్చాం. మీరు ఫెస్టివల్ హడావిడిలో ఉన్నారు కదా, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మేమిక్కడ కూర్చున్నాం. అయ్యో అదేమీ లేదులే చిన్ని మున్ని చింటూ, చక్కగా మీరందరూ వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫెస్టివల్ అవ్వగానే మా ఇంటికి మీరు తప్పకుండా రావాలి, మర్చిపోకుండా, ఓకేనా? ఓకే ఆంటీ, ఓకే అంకుల్. అంతలోగా శాంటా క్లాస్ బ్యాక్ సైడ్ నుంచి సర్ప్రైజ్ గా వస్తారు. పిల్లలందరి చేతిలో ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. శాంతా క్లాస్ వచ్చారు. అలా పిల్లలంతా హ్యాపీగా ఫీల్ అవుతూ అరుస్తూ ఉంటారు. పిల్లలు అల్లరి చేయకండి, నేను వచ్చాను కదా, మీకు చాలా చాలా గిఫ్ట్స్ తెచ్చాను. చాక్లెట్స్, విజిల్స్, బెలూన్స్, ఇలా చాలా గేమ్ ఐటమ్స్ తెచ్చాను. మీరు అరిస్తే ఇలాగా నేను వెళ్ళిపోతాను. లేదు లేదు, మేము అరవం శాంటా క్లాస్, మేము అస్సలు అరవం, సైలెంట్ గా ఉంటాం. అలా పిల్లలందరూ అంటూ ఉంటారు. అంతలో శాంటా క్లాస్ పిల్లలందరి చేతిలో బెలూన్స్ ఇంకా చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అన్ని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హే గిఫ్ట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంతకీ గిఫ్ట్స్ లోపల ఏమున్నాయో ఏంటో. ఓ నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను, నాకు చాలా చాలా త్వరగా చూడాలనుంది. ఏ చింటూ, కాస్త ఆగుతావా? నీకన్నిటికీ తొందరే. మనము గిఫ్ట్స్ ఇక్కడ ఓపెన్ చేయకూడదు. ఇంతకీ శాంటా క్లాస్ ఏమైపోయారు? శాంటా క్లాస్ ఇలా సెమీ క్రిస్మస్ రోజున పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చి మాయమైపోతారు, మళ్ళీ మనకు కనిపించరు. అలా మేరీ చెప్తుంది. అయ్యో అవునా? అయ్యో అవునా మేరీ, సరేలే. అలా ఇక పిల్లలంతా కలిసి మేరీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే ఈ డిఫరెన్స్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.